హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వినాయక చవితిని నేను ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసి నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా అసలు లేట్ చేయకుండా మా ఇంటి వినాయక చవితిని అయితే చూసేద్దాం. వినాయక చవితి అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో సంబరంగా చేసుకునే పండగ కదా. మేమైతే మార్నింగే వినాయకుడిని అయితే ముందు రోజు నైటే తెచ్చేసుకున్నాము. అలాగే మార్నింగ్ లేచేసి ఇల్లు అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానం అన్నీ చేసిన తర్వాత మా వంట రూమ్లోనే నేను వినాయకుడి కోసమని ఇలా మండపం అయితే డెకరేషన్ చేసుకున్నాము. ఈసారి కొత్తగా ఉండాలని ఇలా మండపం అయితే డెకరేషన్ చేసుకున్నాం. పైన పాలవెల్లి అవన్నీ పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి సైడ్ డిజైన్ క్లాత్ అనమాట. ఈ క్లాత్ని అయితే మనం డెకరేషన్ చేసుకుంటాం కదా, ఆ క్లాత్ని అయితే కట్ చేసి నేను ఇలా సైడ్స్ అయితే కట్టేసి దీనిలో కొంచెం స్పెషల్గా అనిపించాలని నేనైతే లైటింగ్ అవి సెట్ చేసుకున్నాము. మా వంట రూమ్లోనే సైడ్ కొంచెం అయితే ప్లేస్ ఉంటుంది. ఆ కొంచెం ప్లేస్లోనే ఇలా కొంచెం చిన్నగా మనకు పెద్ద పెద్ద వినాయకుల దగ్గర ఉంటుంది కదా మండపం, అవన్నీ సెట్ చేసుకుంటాము. అందుకని నాకు ఈసారి మా ఇంట్లో కూడా ఇలా సెట్ చేసుకోవాలనిపించింది. ఈ మండపం చుట్టూరు మొత్తం లోపలంతా లైటింగ్ సెట్ చేశాము. ఇంకా వినాయకుడి కింద ఆ పీట మీద రెడ్ క్లాత్ని అయితే వేసేసాను. రెడ్ క్లాత్ని వేసేసి అండ్ దాని మీద పత్రి బియ్యము అన్నీ వేసేసి వినాయకుడికి అయితే అక్కడైతే మనం వినాయకుడిని అయితే ప్రతిష్ఠించామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ మండపానికి సైడ్లు వచ్చేసి అరటి గెలలు అనేవి కట్టేశాను. అరటి గెలలు ఈ డెకరేషన్ క్లాత్ అయితే సూపర్గా అనిపించింది. ఎందుకంటే చుట్టూరు ఆ క్లాత్కి వచ్చేసి ముగ్గుల్లాగా అట్లా వచ్చి మళ్ళీ వాటికి ఫ్లవర్స్ వేలాడదీసినట్టు ఆ క్లాత్కే వచ్చాయి. చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఈసారి నాకు. మా మండపం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ వినాయకుడికి నేను వచ్చేసి ఇక్కడ ఎల్లో క్లాత్లో ₹1 కాయిన్ పెట్టేసి ఇలా ఆయనకి పొట్ట చుట్టూరు ఇలా కట్టేశాను అనమాట. ఇది నాకు లాస్ట్ టైము వేరే వాళ్ళు ఎవరో చెప్పారు, అందుకని నేను ఇలా అయితే కట్టాను. మరి ఇది కట్టచ్చో కట్టకూడదో నాకైతే తెలీదు. వాళ్ళు చెప్పారనమాట ఏమనంటే వినాయకుడికి అదే ఇవి ప్రసాదాలు అన్నీ తిన్నప్పుడు ఆయనకి చంద్రుడు చూసి నవ్వాడనమాట. అప్పుడు పార్వతీదేవి అది పాముతో తన పొట్టని అనేది కట్టేసిద్ది అనమాట. అందుకని మనం అలా కుదరదు కాబట్టి ఇలా కట్టాలని నాకు వేరే వాళ్ళు చెప్పారు. అందుకని నేను ఇలా అయితే కట్టాను. ఇది కట్టచ్చో కట్టకూడదో నాకైతే తెలీదు. కానీ ఆ అక్క చెప్పిన దగ్గర నుంచి ఇంకప్పటి నుంచి నేను ఇలాగే వినాయకుడికి అయితే ప్రతి ఇయర్ అనేది ఒక క్లాత్ తీసుకొని దానికైతే మొత్తం పసుపు రాసి మధ్యలో ₹1 కాయిన్ అనేది పెట్టేసి నేనైతే కట్టడం అనేది జరిగిద్దనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ అనేది వినాయకుడిని మండపంలో పెట్టిన తర్వాత ఆ వినాయకుడి చేతిలో అయితే నేనైతే చిన్న లడ్డు అయితే పెట్టేశాము. ఒక మోతీచూర్ లడ్డు ఉంది కదా, అదైతే పెట్టేసాము. అది నేను చేసింది కాదు, బయట అయితే తెప్పించాము స్వీట్స్ అనేవి. ఆ తెప్పించి ఆ లడ్డునైతే అయితే ఆయన చేతిలో పెట్టేశాము. ఇంకా వినాయక చవితి మనం ఎప్పుడైతే వినాయకుడిని నిమజ్జనానికి తీస్తామో ఆ రోజు మా పిల్లలు సరదాగా వేలం వేసుకున్నట్టుగా లడ్డు వేలం పాటలాగా పెట్టుకొని అలా సరదాగా అయితే చేస్తామన్నమాట. అందుకని మనం పూజ చేసుకునే ఆ 2 రోజులు మాత్రం వినాయకుడికి అయితే ఆ లడ్డుని అయితే నేను చేతిలోనే పెట్టేస్తాను. మా వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇంకా పూజ అది మొత్తం అయితే నీట్గా సెట్ చేసుకున్నాం. పూజకు కావాల్సిన ఐటమ్స్, పూజకు దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టేసి ఇలా అయితే పూజ అయితే సింపుల్గా ఫినిష్ చేసుకున్నాము. ఇంకా ఆయనకు కావాల్సిన ప్రసాదాలు అయితే 9 రకాల ప్రసాదాలు చేసేసి ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసి పూజ అయితే ఇలా సింపుల్గా ముగిచ్చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా పూజ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి.